ఆదికాండం 8వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 8. ఈరోజు మిరకిల్ సీడ్ సండే. మీకు అందరికీ మీరందరూ గమనంతో ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఆమెన్. టుడే ఈజ్ ఎ మిరకిల్ సీడ్ సండే. ఈరోజే క్రొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే మేబీ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎ మిరకిల్ సీడ్. మిరకిల్ సీడ్ అంటే ఏంటి, వై వీ డూ దట్, ప్రతి సంవత్సరం మనం ఎందుకని అది చేస్తాము, మీకు వర్తమానం మీరు వింటూ ఉండగా మీకు అర్థమవుతుంది. సో మిరకిల్ సీడ్ ఈజ్ సంథింగ్ దట్ వీ ఒబే గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మాటకు లోబడి, దేవుని యొద్ద నుంచి ఒక అద్భుతమైన కార్యమును పొందటానికి మన దగ్గర ఉన్నది విత్తనముగా మార్చి దేవునికి అప్పగించుకొనుట. దట్ ఈస్ మిరకిల్ సీడ్. ఎ సీడ్ దట్ బ్రింగ్స్ మిరకిల్ ఈజ్ ఎ మిరకిల్ సీడ్. నీకు అద్భుతమును కలుగు చేయు విత్తనమే అద్భుత విత్తనము. ఇట్ ఈస్ కాల్డ్ మిరకిల్ సీడ్. సంబడి షౌట్ మిరకిల్ సీడ్. రైట్. సో దేవుని వాక్యములో సత్యము ఉంది. దేవుని వాక్య సత్యము చాలాసార్లు కొన్ని సత్యాలు చాలా గట్టిగా ఉంటాయి, కానీ వాటిని అనుసరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనము దేవుని యొక్క నియమాలను పాటించకుండా దేవుని కార్యాలు పొందాలంటే కుదరదు. యూ కెనాట్ రిసీవ్ ఎనీ మిరకిల్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. సో సోయింగ్ అండ్ రీపింగ్ ఈజ్ ఎ స్పిరిచువల్ ప్రిన్సిపల్. విత్తుట కోయుట అనేది ఆత్మ నియమము, ఆత్మ సంబంధమైన నియమము. విత్తుట కోయుట, సోయింగ్ అండ్ రీపింగ్. నేను 2009వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ వాక్యమును గూర్చిన ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చాడు. విత్తుట కోయుట, సోయింగ్ అండ్ రీపింగ్. దేవుడు ఎప్పుడైతే నాతో ఆ విషయాన్ని మాట్లాడారో అప్పటి నుంచి నేను కూడా విత్తటం ఆరంభించాను. నా దగ్గర ఉన్నది విత్తనముగా మార్చి దేవుని సన్నిధిలో విత్తుట, లేక దైవ సేవకులకు విత్తుట, దేవుని రాజ్య పని కొరకు విత్తుట, కొన్నిసార్లు కొందరికి సహకరించుట. ఈ విధముగా నేను విత్తనముగా ఎప్పుడైతే మార్చానో దేవుడు నాకు సూపర్ నేచురల్గా, సాధారణమైన రీతిలో దేవుడు నాకు సమకూర్పునివ్వటం ఆరంభించాడు. నేను చేయగలిగిన పనులు ఒక చాలా ఉన్నతమైన రాబడి ఉన్న వ్యక్తి చేయలేనివి కూడా నా ద్వారా జరిగించడానికి దేవుడు కృపనిచ్చాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో విత్తుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి. సో నేను ఆ సత్యమును నేర్చుకున్న తర్వాత నేను 2016లో చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ సండే I began to teach to the people. సో కనుక ఈ సత్యాన్ని మీరందరూ కూడా పట్టుకోవాలనేది నా ప్రార్థన. మీరు దేని కొరకైనా నమ్మచ్చు. ఆర్థిక సమకూర్పు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనది అవ్వచ్చు, మీ వ్యాపార సంబంధమైనది అవ్వచ్చు, కుటుంబ సంబంధమైనది అవ్వచ్చు, దీర్ఘకాలముగా ఉన్న ఏదైనా ప్రతికూల పరిస్థితిలో పరిష్కారము కొరకైనా అవ్వచ్చు, ఆర్ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్. దాని కొరకైన ఒక విత్తనమును దేవుని సన్నిధిలో సిద్ధపరిచి దేవుని ఎదుట దానిని అర్పించినప్పుడు నీ అద్భుతమునకు నీ విశ్వాసమునకు మధ్య బ్రిడ్జ్ ఏంటంటే నీవు విత్తుచున్న విత్తనమే. నా యువర్ సీడ్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ ఫెయిత్ అండ్ యువర్ మిరకిల్. చాలాసార్లు మనం దేవుని విశ్వాసం ఉంచుతున్నామంటాం, కానీ ఆ విశ్వాసం ఉంచిన దానికి నీవు అద్భుతమును చూడాలి అని అంటే ఆ రెండింటిని అనుసంధానము చేసేది నీవు విత్తుచున్న విత్తనము. సో గనుక చాలాసార్లు ఇది మీరు లాజికల్గా, అంటే జ్ఞానయుక్తముగా మీరు ఆలోచించి అది ఎలాగ సాధ్యమో అని అనుకుంటే అది మీకు అర్థము కాదు. దైవ సంబంధమైనవి విశ్వాసముతోనే, దైవ సంబంధమైనది ఆత్మ సంబంధమైన దృష్టితో మాత్రమే చూడగలగాలి. ఆయన ఎలాగ ఎర్ర సముద్రమును పాయలు చేశాడు,
ఏ సైంటిస్ట్ దాన్ని వివరించగలడు? ఏ కెమికల్ రియాక్షన్తో సముద్రం 2 భాగాలు అవ్వగలదు? అది ఎవరు చెప్పలేనిది, అది దైవ సంబంధమైనది. కూర్చొని ఆలోచించినా కూడా ఎవరికీ అర్థము కాదు. ఎలాగా హిజ్కియా రోగము మానిపోయింది? ఏ వైద్యుడు దాన్ని వివరించగలడు? 12 సంవత్సరాల రక్తస్రావం ఎలాగా ఒక్క క్షణంలో ఆగిపోయింది? ఏ వైద్యుడు దాన్ని వివరించగలడు? అనేక వైద్యుల చేత తిప్పలపడి అన్న మాట వాక్యంలో రాయబడి ఉంది. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ వైద్యునికి వ్యతిరేకను కాదు. ఆమె కండిషన్ గురించి మాట్లాడుతున్న ఆమె చెప్పిన సాక్ష్యం అది. కానీ ఆమె స్వస్థత అక్కడ దొరకలేదు. బట్ వెన్ షీ టచ్ ద హెమ్ ఆఫ్ జీసస్ గార్మెంట్, యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఎలాగ ఆగిపోయింది? ఇవన్నీ సూపర్ నేచురల్ కార్యాలు. ఇవి అసాధారణమైనవి. అటువంటి అసాధారణమైన ఆత్మ సంబంధమైన కార్యాలు చూడాలి అని అంటే ఆత్మ సంబంధమైన నియమాలు అనుసరించాలి. అనుసరించినప్పుడు మాత్రమే వాటిని మనము అనుభవించగలుగుతాం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను వెళ్ళటానికి అరణ్యంలో ప్రయాణం చేస్తే 40 సంవత్సరాలు నడిచిన చొప్పులు పాతగిలలేదంట, అరిగిపోలా. కాలు వాయలేదంట, వస్త్రములు పాతగిలలేదు. వారితో పాటు వస్త్రములు పెరుగుతానే ఉన్నాయి, వారితో పాటు చొప్పులు పెరుగుతానే ఉన్నాయి. ఎలా సాధ్యం? టెల్ మీ హూ కెన్ ఎక్స్ప్లెయిన్. మీరు జ్ఞానయుక్తముగా దేవుని వాక్యమును అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే మీరు దేవుని యొక్క కార్యములను అనుభవించలేరు. దేవుని కార్యాలు మీరు సూపర్ నేచురల్గా అనుభవించాలంటే అది దేవుని ఆత్మ నియమాలు మీరు పాటించాలి. డబ్బు అన్నిటికీ పరిష్కారం ఇవ్వదు. చాలా సందర్భాలలో దేవుని యొక్క కృప మన పైన ఉండాలి, దేవుని దయ మన పైన ఉండాలి. చాలాసార్లు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు నా దగ్గర సమృద్ధి అయిన ధనం ఉందండి, నేనెందుకు విత్తాలి? నౌ లిజన్, విత్తుట కేవలం మీకు ధన సమకూర్పునకు మాత్రమే కాదు ఇచ్చేది. విత్తుట వలన ఒక ప్రత్యేకమైన కృప మీ పైన విడుదల చేయబడుతుంది. మరి ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్తో రాని కృప అది. ఏ ఇన్వెస్ట్మెంట్తో మార్కెట్లో లోకంలో మీరు ఏ విధమైన పెట్టుబడితో పొందలేని ఒక ప్రత్యేకమైన కృప నేను వాక్యంలో నుండి చూపిస్తాను. మనం ముందుకు వెళ్ళే కొలది అది మీరు పొందుకుంటారు. ఆ కృప మన పైన నిలిచి ఉన్నప్పుడు మీకు కావాల్సింది కలిగి ఉండటమే కాదు, మీరు అనేకులకు దీవెనకరమైన వ్యక్తులుగా మీరు మార్చబడతారు. ఆమెన్. నా మాటలు అర్థమవుతుంటే అందరూ ఆమెన్ చెప్పండి. సో ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. మీరు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వాక్యానికి స్పందించాలని కోరుతూ ఉన్నాను. ఆదికాండం 8వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 8. ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం అందరము కలిసి చదువుకుందాం. జెనసిస్ 8:22. ఈరోజు నేను చెప్తున్న వాక్య భాగము చాలా అద్భుతమైన వాక్య భాగము. దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ ప్రిన్సిపల్. నేను నా వ్యక్తిగత జీవితమును గురించి నా వ్యక్తిగత జీవితమును గురించి నేను చాలా బోల్డ్గా, చాలా ధైర్యముగా, దేవుని యందు అతిశయంతో నేను చాలా ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను. ఏంటనంటే, నేను కలిగి ఉన్న ప్రతిదీ విత్తనం యొక్క ఫలము. ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ నౌ, ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ ఆఫ్ ద సీడ్ దట్ ఐ హ్యావ్ సోన్. దేవుని రాజ్యములో, దేవుని రాజ్య పని కొరకు, దేవుని రాజ్యములో నేను విత్తిన విత్తనమునకే ఫలముగా ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ దేవుడు అనుగ్రహించాడు. ఆమెన్. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాం మన దగ్గరున్న వాటితో కొనుక్కోవచ్చు, సంపాదించవచ్చు అని. కానీ మన ద్వారా జరిగేవి మన దగ్గరున్న వాటితో సరిపోయేవి కావు. అవి దానికి దేవుని సహాయము కావాలి. సో నేను దేవుని మహిమార్థమే చెప్తున్నాను. ఐఎమ్ ఎ లివింగ్ టెస్టమెంట్, ఐఎమ్ ఎ లివింగ్ విట్నెస్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ద సీడ్ కెన్ డూ. ఒక విత్తనము ఏమి చేయగలదో దాన్ని అనుభవించిన ఒక సజీవ సాక్షిని మీదట మీలో కూడా చాలామంది ఉన్నారు అటువంటి సాక్షులు. నేను లాస్ట్ వీక్ కాదు, లాస్ట్ 2 months బ్యాక్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఎ టెస్టిమోనీ ఫ్రమ్ అవర్ చర్చ్. ఒక సిస్టర్ దగ్గర నుంచి ఒక టెస్టిమోనీ వచ్చింది. ఏ విధముగా వారు
బ్యాంక్లో జాబ్ చేస్తున్నారు. గుంటూరు వచ్చారు. గుంటూరులో చాలా చర్చెస్కి వారు వెళ్ళారంట. ఆ, వారికి ఎక్కడ తృప్తిగా లేదు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. మరలా డిప్యుటేషన్ మీద మరలా గుంటూరు వచ్చారు. ఆ టెస్ట్ మనీ చాలా పెద్ద టెస్ట్ మనీ అది చదవటానికి. మరలా తిరిగి గుంటూరు వచ్చినప్పుడు వారి స్నేహితులు ఎవరు ఒక ఫ్రెండ్ ఫెయిత్ సెంటర్కి ఇన్వైట్ చేస్తే మొట్టమొదటిసారిగా ఫెయిత్ సెంటర్కి ఆవిడ వచ్చారు. రావటంతోనే దేవుని వాక్యం చేత వారు సంధించబడ్డారు. దేవుని సన్నిధి ఈ స్థలం ఉందని గ్రహించి చాలా 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 వాక్యం చేత తృప్తి పొంది దేవుని మందిరానికి రావటం స్టార్ట్ చేశారు. దేవుని వాక్యం ద్వారా దేవుడు ఆవిడతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ నెక్స్ట్ వీక్ కొన్ని 2-3 వారాలకి మిరకిల్ సీడ్ సండే వచ్చింది. వాక్యం విని షీ సోడ్ ఎ సీడ్ ఫర్ ఎ మిరకిల్. ఎందుకంటే ఆవిడ ఆ సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యంలో గుంటూరులో చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు వెళ్ళగలిగిన అందరి గైనకాలజిస్ట్ దగ్గరికి వారు వెళ్ళి కన్సల్ట్ చేశారు. బట్ షీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ దట్ షీ కుడ్ నాట్ కన్సీవ్. చాలా సమస్య వారికి ఉంది. కానీ ఆ రోజున ఆవిడ విశ్వసించి, ఆమె బిడ్డల కొరకు విశ్వసించి ఆ విత్తనమునకు పేరు పెట్టి షీ సోడ్ ఎ సీడ్, ఒక విత్తనమును మిరకిల్ సీడ్స్ అంటే రోజు విత్తి, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మరలా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. ఒక్క సండే కూడా మిస్ అవ్వకుండా వచ్చాను పాస్టర్ గారు. అండ్ దెన్ ఆ నెక్స్ట్ వీక్ మరలా దేవుడు మాట్లాడారు. ఈలోపు ఒక 2-3 నెలల తర్వాత ఆవిడ కన్సీవ్ అయ్యారని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. హల్లెలూయా. కమాన్, మీరు దేవుని మహింపర సరిగ్గా కొట్టండి. ఆవిడ కన్సీవ్ అయ్యారని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇంతకాలము నేను చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను, కానీ వాళ్ళు చెప్తేనే బాగుంటుంది సాక్ష్యం, బికాజ్ ఆ పరిస్థితులు అన్నిటి గుండా వెళ్ళింది వారే కనుక. అయితే కన్సీవ్ అయిన తర్వాత బేబీ ఎదుగుతూ ఉంటే కాంప్లికేషన్స్, చాలా కాంప్లికేషన్స్. మరలా కృంగుదల వచ్చింది. మరలా చర్చిలో ప్రభు మాట్లాడారు. పాస్టర్ ప్రతిభ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నానని చెప్పారు. వారు ప్రార్థన చేసిన తర్వాత మరలా అదే ధైర్యంతో వారు తిరిగి వెళ్ళారు. మొన్న జూన్ 25వ తేదీన దేవుడు వారికి ఆరోగ్యకరమైన మగబిడ్డను దేవుడు వారికి అనుగ్రహించారని సాక్ష్యాన్ని చెప్పారు. నో కాంప్లికేషన్స్, ఏ కాంప్లికేషన్ లేదు. ఫుల్ టర్మ్ బేబీ, ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ, కరెక్ట్గా ఆన్ టైం, సరైన కాలంలో డెలివరీ. వారు సాక్ష్యం చెప్పారు, పాస్టర్ గారు నేను బాబును తీసుకొని వచ్చి మందిరంలో మీకు కనపడి నా సాక్ష్యాన్ని తెలియచేస్తాను అని. సో అలాగా దేవుడు అనేక 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 కార్యాలు, అట్లాగే నేను ఒక సాక్ష్యం నేను మీకు తెలియజేశాను. అండ్ దేవుని సన్నిధిలో విత్తిన ఏ విత్తనము కూడా వృధా అవ్వదు. ఎందుకనంటే వృద్ధి కలిగించేవాడు దేవుడు. ఆ విత్తనమునకు వృద్ధి కలిగించేవాడు దేవుడు. ఈరోజు మీరు చేయుచున్నది చాలా పరిశుద్ధమైనది. ఈరోజు మీరు ధనం ఇస్తున్నారు అనుకుంటున్నారు. మీరు ధనము కాదు ఇచ్చేది, మీరు విత్తనమును విత్తుచున్నారు. మీ ధనమును మీరు దాన్ని ధనముగా కాదు విత్తనముగా చూడాలి. మీరు విత్తిన విత్తనమునకు తగిన ఫలమును మీరు పొందుకుంటారు. ద మెజర్ యూ సో ఈజ్ ద మెజర్ యూ రిసీవ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హార్వెస్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద సీడ్. పంట ఎప్పుడు విత్తనము కంటే కూడా గొప్పదై ఉంటుంది. సో దేవుని యొద్దకు వచ్చినప్పుడు మీ పరిస్థితిని గురించి దేవుని విశ్వాసం ఉంచి ఒక శ్రేష్టమైన విత్తనమును సిద్ధపరిచి మీరు దేవుని సన్నిధిలో విత్తాలి. పాస్టర్ గారు నాకు ఏ అవసరత లేదండి, నాకు ధన అవసరత అస్సలు లేదు, కాబట్టి నేను కూడా విత్తాలా? మీరే అస్సలు విత్తాలి. మీకు అవసరత లేకపోవచ్చు, అవసరత కలిగిన వారు అనేక మంది ఉన్నారు బయట. వారందరికీ మీరు దీవెనకరంగా మార్చబడాలి అని అంటే దేవుని కృప మీ పైన విడుదల చేయబడాలి. దేవుని కృప ఎప్పుడు మీ పైన విడుదల చేయబడుతుందంటే మీరు దేవుని సన్నిధిలో మీ విత్తనమును విత్తినప్పుడు. 22వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మీ బైబిల్ తెరవాలని కోరుతూ ఉన్నాను. ఇఫ్ యు ఆర్ విత్ మీ షౌట్ ఎ లౌడ్ ఆమేన్. రైట్. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను
రాత్రింబగలు నువ్వు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. నా మీరు అక్కడ గమనించాల్సిన మాట, భూమి నిలుచున్నంత వరకు, భూమి నిలుచున్నంత వరకు, వైల్ ద ఎర్త్ రిమైన్స్, భూమి నిలుచున్నంత వరకు సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. తెలుగు బైబిల్లో వెదకాలము కోతకాలము అన్నమాట మీకు కనపడిందా? అందరు చెప్పండి, వెదకాలము కోతకాలము. ఇంకొంచెం బిగ్గరగా, వెదకాలము కోతకాలము. దట్ ఈస్ కాల్డ్ సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. విత్తుటకు ఒక కాలం ఉంది, ఆ పంటను కోయుటకు ఒక కాలము. సీజన్స్. దేవుడు సీజన్స్గా భూమి పనిచేయటానికి సృష్టించాడు. ఆయన కొన్ని సీజన్స్ని ఆయన ఉంచాడు ఈ భూమి సైకిల్ అంతా నడవటానికి. సో దాంట్లో ఒక సీజన్ ఏంటంటే సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. ఈ సీజన్ని మనం స్కూల్లో నేర్చుకున్న 4 సీజన్లో మనం ప్రత్యేకంగా దానికి పేరు పెట్టి నేర్చుకోం. మనం స్ప్రింగ్ సీజన్ అంటాం, సమ్మర్ అంటాం, వింటర్ అంటాం, ఇట్లాగా మాన్సూన్, వీటన్నిటిని మనము వీటిని గురించి నేర్చుకున్నాము. కానీ సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్ అని ఒక ప్రత్యేకమైన పేరుతో కలిగిన సీజన్ని మనం చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు కానీ స్కూల్స్లో కానీ నేర్చుకోం. కానీ దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్, దిస్ ప్రిన్సిపల్ ఈజ్ సంథింగ్ స్పిరిచువల్. ఇది ఆత్మ సంబంధమైనది. దెర్ ఈజ్ ఎ సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. భూమి మీద కూడా కోతకాలం ఒకటి ఉంటుంది, పంట వేసే కాలం ఉంటుంది. నది తీరంలో ఉండే పొలాలని మల్టీ క్రాప్ ల్యాండ్స్ అంటారు. బంగారం పండిద్ది భూమిలో అంటారు. ఎందుకంటే నీరు బాగా అందుబాటులో ఉంటుంది కనుక మల్టీ క్రాప్. రోజు సంవత్సరానికి 3 పంటలు కూడా పండే భూములు ఉన్నాయి నదీ ప్రాంతంలో ఉండేవి. సో వారికి తెలుసు ఎప్పుడు విత్తనం వేయాలి, ఎప్పుడు పంట కోయాలి అని. అలాగా మీరు గమనించాల్సిన విషయం 22వ వచనం బాగా గమనించండి. భూమి నిలుచున్నంత వరకు, అందరు చెప్పండి ఎంతవరకు. సో ఇది దేవుడు వాక్యంలో స్థిరపరిచిన మాట. భూమి నిలుచున్నంత వరకు నీవు విత్తిన విత్తనము ఫలిస్తుంది. Now there is a seed time and harvest. There is a seed time and harvest. Have you sown your seed? నీ విత్తనమును విత్తుచున్నావా? There is a time for your harvest. మీ ఫలమునకు ఒక కాలము ఉంది. భూమి నిలుచున్నంత వరకు నీ విత్తనము ఫలిస్తుంది. భూమి నిలుచున్నంత వరకు విత్తుట కోయుట అనే ఈ 2 ప్రక్రియలు భూమి మీద జరుగుతాయి. అది దేవుడు నిర్ణయించిన నియమమై ఉంది. కమాన్, హల్లెలూయా. సో మొదటి అధ్యాయానికి రండి ఒకసారి మనకు కొంచెం అర్థమవటానికి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ సీడ్. వాక్యంలో విత్తనం అనగా ఏంటి. అండ్ నెంబర్ 2, వాట్ టు డూ విత్ ద సీడ్, విత్తనంతో ఏమి చేయాలి. అండ్ నెంబర్ 3, హౌ టు హార్వెస్ట్ ద సీడ్, ఆ విత్తనమును ఎలాగా పంటగా కోయాలి. నేను ఆ విషయాలు ఈరోజు మీ గమనానికి తీసుకొని వస్తాను. దిస్ ఈజ్ ఎ కింగ్డమ్ ప్రిన్సిపల్. ఇది దేవుని రాజ్య నియమమై ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనం. జెనసిస్ 1:29. ఆదికాండము 1:29. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు చూసారా. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. మీ బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్న స్క్రిప్చర్ రెఫరెన్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనం దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? కెన్ ఐ హియర్ ఎన్ ఆమేన్ ఆర్ హల్లెలూయా? రైట్. ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు అంటే దేవుడు చెట్టును ఎలా చేశాడంటే ఫలములతో చేశాడు, ఫలించినట్లుగా చేశాడు. ఆ ఫలములు ఎలా చేశాడంటే విత్తనములు కలిగిన ఫలముగా చేశాడు. సో కాబట్టి ఇట్ ఈస్ గాడ్స్ ఐడియా టు క్రియేట్ ఏ ట్రీ విత్ ఎ సీడ్. ఆయన విత్తనముతో చెట్టును, విత్తనములనిచ్చు చెట్టును సృష్టించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే ఆయనకు తెలుసు హౌ టు మల్టిప్లై సంథింగ్, దేనినైనా వృద్ధి చెందించాలంటే ఎలా చేయాలనేది. సో కనుక భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టు, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షము మీకు ఇచ్చాడు. ఆయన మీకేమిచ్చాడు చెప్పాలి. మీ బైబిల్ చూసి చెప్పండి. విత్తనములిచ్చు చెట్టునిచ్చాడు మొదటిది. రెండోది ఏమిచ్చాడు? విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షము మీకు ఇచ్చాడు. సో గనుక he gave you a tree and then he gave you a fruit that has a seed.
విత్తనము కలిగిన వృక్ష ఫలములను దేవుడు మనకిచ్చాడు, అవి మీకు ఆహారమగును అన్నాడు. కమాన్, హల్లెలూయా. అది 29వ వచనం. ఇప్పుడు 30వ వచనానికి రండి. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటికి అన్నిటినీ, భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. హల్లెలూయా. బిగ్గరగా లౌడ్ హల్లెలూయా. ఆహారమగునని పలికాడు. ఆ ప్రకారము చదువమ్మా. ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. నౌ దిస్ ఇస్ హౌ గాడ్ క్రియేటెడ్. దేవుడు ఏ విధంగా సృష్టిస్తూ వచ్చాడు. ఆయన ఈ వృక్ష ఫలములన్నిటినీ కూడా సృష్టించటానికి ఒక దినమును నిర్ణయించాడు. ఆ ఫలములలో విత్తనములను ఆయన ఉంచాడు. సో గనుక మీరు ఈ విషయాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు దీని యొక్క భావము, లేకపోతే దీని యొక్క నియమము, ఆత్మ సంబంధమైన నియమము ఏ విధముగా ఆయన స్పష్టముగా మన కొరకు ఉంచాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి అట్లాగే మొదటి అధ్యాయంలో కొంచెం వెనక్కి వద్దాం. 11వ వచనం చదువుదాం. ఆదికాండం మొదటి అధ్యాయము 11వ వచనం. మీకు అందరికి వాక్యం అర్థమవుతున్నట్లయితే ఆమేన్ చెప్తారా? ఆదికాండము 1:11. ఆదికాండం 1 చదువు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు వృక్ష ఫలములను తమలో విత్తనములు ఇచ్చు. మీరు బాగా గమనించాలి వాక్యము. తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను ఫలవృక్షములను ఏదైనా ఉంది, ఫలవృక్షములను భూమి మొలిపించు గాక అని పలుకగా ఆ ప్రకారము ఆయను. చూసారా? మీరు ఆ మాట బాగా గమనించాలి. ఆయన ఏమన్నాడంటే భూమి మీద తమ తమ జాతి ప్రకారము. మీరు ఇక్కడ గమనించాల్సిన మాట తమ తమ జాతి ప్రకారము. అందరు చెప్పండి, అందరు మరలా చెప్పండి. తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించిన గాక అని పలికి. వర్స్ 12 బాగా గమనించండి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను. తమ తమ జాతి అంటే మీరు ఏ విత్తనమును విత్తారో దాని జాతి ప్రకారమైన చెట్టు వస్తుంది. మీరు ఏ విత్తనమును విత్తితే దాని జాతి ప్రకారమైన ఫలం వస్తుంది. సో మీరు విత్తిన విత్తనమునే అదే ఫలమును మీరు కోస్తారు. సో వెన్ యూ సో ఫైనాన్సెస్ ఇన్ టు ద కింగ్డమ్, దేవుని రాజ్యంలో మీరు విత్తనమును ధనమును విత్తనముగా విత్తినప్పుడు ధనమునే మీరు పంటగా కోస్తారు. కమాన్, హల్లెలూయా. సో మీరు దేని కొరకైతే నమ్మి విత్తుచున్నారో దేవుడు సూపర్ నేచురల్ ప్రొవిజన్. అది ఎలాగొస్తుంది? అది చాలామందితో ప్రాబ్లం ఏంటంటే, అమ్మ నేను చెప్తున్నాను, మీరు అద్భుతము ఆగిపోయేది ఎక్కడంటే అది ఎలాగొస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు అద్భుతం ఆగిపోతుంది. నెవర్ ట్రై టు అండర్స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పని విధానము, దేవుని యొక్క పనితనమును అర్థం చేసుకోవటానికి ప్రయత్నించొద్దు. విశ్వాసముతో దాన్ని అంగీకరించడం మాత్రమే మనం చేయాల్సిన పని. మీరు ఎక్కువగా ఇది అసలు జరగదు కదా, నా అనుభవంలో నేను ఇది చూడలేదే. హలో, దేవుని శక్తి ముందు మన అనుభవము ఒట్టిదే. దేవుడు కార్యము చేస్తే మనం దాని ఎదుట మన యొక్క జ్ఞానము ఒట్టిదే. సో కనుక ఇది ఎలా జరుగుతుంది, ఇది జరుగుతుందా, ఇది జరిగే అవకాశం ఉందా, ఇది సాధ్యమేనా అని నువ్వు ఎప్పుడైనా ప్రశ్న అడిగితే నీ అద్భుతం ఆగిపోతుంది. సో మనం చేయాల్సిన పని ఒకటే, దేవుని యందు విశ్వాసం ఉంచటం, ఆయన మాటకు లోబడటం. దేవుని రెండే, బిలీవింగ్ గాడ్ అండ్ ఒబేయింగ్ గాడ్. బిలీవింగ్ గాడ్ అండ్ ఒబేయింగ్ హిస్ వర్డ్. ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆయన మాటకు లోబడటం. ఆయన దేవుడని నేను నమ్ముతున్నాను, ఆయన చేతికి ఇచ్చినది వృధా కాదని నేను నమ్ముతున్నాను, ఆయన నాకు ఫలము దయచేవాడని నేను నమ్ముతున్నాను,
ఆయన అన్యాయము చేయు దేవుడు కాదని నేను నమ్ముతున్నాను. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడని నేను నమ్ముతున్నాను. సో కనుక నేను దేవుని విశ్వాసం ఉంచుతున్నాను కనుక ఆయన మాటకు లోబడి నేను ఆ పని చేయించున్నాను, విత్తుచున్నాను. సో ఈ రెండే నీ అద్భుతాన్ని నిర్ణయిస్తాయి. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యము అని ఆలోచిస్తే మీ అద్భుతములు ఆగిపోతాయి. నా మాట అర్థమైతే ఆమెను చెప్పండి. సో నెవర్ ట్రై టు అండర్స్టాండ్ ద మెకానిక్స్ ఆర్ ద మెకానిజం ఆఫ్ ద మిరకిల్స్ దట్ యు వాంట్ టు సీ. నీవు చూడాలనుకున్న మీకు తెలియదు, మనం అర్థం చేసుకోవటానికి వీలు పడదు. సో మీరందుకే అక్కడ గమనించండి, ఏమన్నాడు 12వ వచనములో, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం, మీరు ఆ వచనాలు చూడాలి, 12వ వచనం చదువుతున్నాను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. సో ప్రతి చెట్టులో తన జాతి ప్రకారమే ఫలమిచ్చే ఒక విత్తనమును పెట్టాడు, ఆ విత్తనములు కలిగిన ఫలమును పెట్టాడు, దాని జాతి ప్రకారమే ఫలమిచ్చినట్లుగా దేవుడు పలికాడు. సో ఏ విత్తనము విత్తితే దాని జాతి ప్రకారము ఫలం వస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. సో నెవర్ ట్రై టు క్వశ్చన్ గాడ్, నెవర్ ట్రై టు అండర్స్టాండ్, నెవర్ ఫెయిత్ టేక్స్ నో డైవర్షన్స్. విశ్వాసము అటు ఇటు పక్కకు వెళ్ళదు, తొలగదు. విశ్వాసము లాజిక్ మీద వెళ్ళదు. విశ్వాసము దేవుని యొక్క మాట మీద, ఆ మాట పైన చూపే విధేయత మీద విశ్వాసం ముందుకు వెళ్ళిపోతుంది. ఆ విధముగా నీవు చేసి చూస్తే, అందుకని ఈరోజు ఏంటంటే, సో మిరకిల్ సీడ్స్ సండే ఈజ్ సంథింగ్ దట్ వి ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. ఇట్ ఈస్ ఎ టెస్ట్ టు అవర్ ఫెయిత్. మన విశ్వాసమునకు పరీక్ష. నా మాట అర్థమైతే ఆమెను చెప్పండి. మన విధేయతకు పరీక్ష ఈ రోజున. ఇట్ ఈస్ ఎ టెస్ట్ టు అవర్ ఒబీడియన్స్, ఇట్ ఈస్ ఎ టెస్ట్ టు అవర్ ఫెయిత్. మన విశ్వాసమునకు, మన విధేయతకు పరీక్ష. సో ఈ పరీక్షలో నీవు దేవునిని ప్రధానముగా ఎంచి ఆయన మాటకు లోబడు. ప్రభువా, నీవు చెప్పావు గనుక, నీ వాక్యంలో ఉన్నది కనుక నేను మరొకటి ఆలోచించక నీ సన్నిధిలో విత్తుచున్నాను అన్న విశ్వాసము నువ్వు కనపరచగలిగితే, నీ విశ్వాసమును కనపరిచి నువ్వు విశ్వసించిన దానికి తగినట్లుగా దేవుడు గొప్ప ఫలమును నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో కనుక నెవర్ ట్రై టు అండర్స్టాండ్. ఒకసారి ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం. మీరందరూ మీ బైబిల్స్ చూస్తున్నారా? చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. సో వెన్ ఎవర్ ఐ టెల్ ఏ స్క్రిప్చర్ రిఫరెన్స్, ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ అండ్ ఫాలో ద స్క్రిప్చర్స్. మీరు వాక్యాన్ని గమనించండి. వాక్యములో సత్యాన్ని మీరు చూడకపోతే నేనేదో చెప్తున్నాను అనుకునే ప్రమాదం ఉంది. నేను వాక్య ఆధారాన్నే మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీ జీవితంలో చాలా భయంకరమైన మరలా చెప్తున్న భయంకరమైన మిరకల్స్, భయంకరమైన దేవుని కార్యములు చూసే ప్రిన్సిపల్స్ నేను మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇటువంటివి నేను అనేకుల జీవితాల్లో జరగటం నేను చూశాను. అనేకుల జీవితంలో కాదు, నా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబంలో, ఈ పరిచర్యలో జరగటము నేను చూశాను. ఆమెన్. కమ్ ఆన్, హల్లెలూయా. గుంటూరులో చర్చ్ స్టార్ట్ చేయడానికి అవకాశం లేనప్పుడు, ప్లేస్ దొరకనప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, ఎవరు మనకు స్థలం ఇవ్వనప్పుడు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయకముందు నేను చేసిన మొదటి పని ఏంటంటే, ఐ సోడ్ ఎ సీడ్. నేను విత్తనమును విత్తాను ఇక్కడ ద్వారములు తెరవబడుట కొరకు. దేవుడు ఆ విత్తనమును అంగీకరించాడు, దానికి తగిన ఫలం ఇచ్చాడు. సో నేను ఈ రోజుకి కూడా ఎనీ టైం ఎనీథింగ్ ఐ నీడ్, నాకు ఏదైనా కావాలి అని అంటే దేని కొరకు నేను నమ్ముతున్నానంటే, ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డూ ఈజ్ ఐ విల్ ఫైండ్ ఎన్ ఆపర్చునిటీ, ఐ విల్ సర్చ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ టు సో ద సీడ్. విత్తనములను విత్తటానికి నేను అవకాశమును వెతుక్కుంటాను. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరూ బాగున్నారు కదా? జాగ్రత్తగా అర్థమవుతుంది కదా? సో ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను, బాగా గమనించండి. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 19. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 10 వర్డ్స్ 19. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 10 వర్డ్స్ 19. ప్రసంగి 10:19. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. చూసారా? మీరు ఆ వచనాలు బాగా గమనించాలి. నవ్వులాటలు పుట్టించుటకే వారు విందు చేయుదురు. ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము.
ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. చూసారా, మనీ ఆన్సర్స్ ఆల్ థింగ్స్ అన్నమాట. మనీ ఆన్సర్స్ ఆల్ థింగ్స్. నీకు అన్నిటికీ ఏం కావాలంటే ద్రవ్యము కావాలి. సంబడి షౌట్ ఆమెన్. సో నీకు బయట పనులు కావాలంటే ధనము కావాలి, ఏదైనా తీసుకోవాలంటే ధనము కావాలి. ద్రవ్యము లేకుండా, ధనము లేకుండా బయట పని జరగదు. వాక్యంలో రాయబడిన మాటే అది. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చుడు. చూసారా, నా మనీ ఆన్సర్స్ ఆల్ థింగ్స్. నా దీని గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, బాగా గమనించాలి. మీరందరూ బైబిల్ చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మీరందరూ నన్ను ఫాలో అవుతున్నారా? నన్ను ఫాలో అవుతుంటే జస్ట్ వేవ్ యువర్ హ్యాండ్ అండ్ షౌట్ ఆమేన్. కమ్ ఆన్, రైట్. నేను 11వ అధ్యాయం చదువుతున్నాను, బాగా గమనించండి. నీ ఆహారము నీళ్ళ మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. చాలా దినములైన తర్వాత నీ క్యాస్ట్ దై బ్రెడ్ అపాన్ ద వాటర్స్. నీళ్ళ మీద వే. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ సోయింగ్, ఇట్స్ టాకింగ్ అబౌట్ గివింగ్ అవే. ఇచుట గురించి మాట్లాడుతున్నాను. నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడు. 7 బాగా గమనించాలి. ఈ వచనాలు మీరు చూస్తేనే అర్థమవుతుంది, మీరు బాగా వింటేనే అర్థమవుతుంది. 7 8 భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీకు తెలియదు. హీస్ టాకింగ్ అబౌట్ గివింగ్ అవే. ఇచ్చుట గురించి మాట్లాడుతున్నాడు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటునే ఉండును. 4వ వచనం బాగా గమనించండి. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఎందుకని? వర్షం వచ్చేస్తుందని. మేఘములు కనిపెడితే కోయడు, గాలిని కనిపెడితే విత్తడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. నీకు తెలుసా? చూలాల గర్భమందు, అంత చిన్న గర్భములో, అంత చిన్న పొట్టలో ఏ విధముగా ఎముకలు, మాంసము, నరములు, శరీరము కలిగిన ఒక బిడ్డ ఎదుగుతాడు నీకు తెలియదు. అందుకనే డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ద మెకానిక్స్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు ఎలా పనిచేస్తాడు? ఒకసారి ఒక శాస్త్రవేత్త చెప్పాడు, మనిషిలో ఉన్న నరాలన్నీ తీస్తే భూమిని 3 సార్లు చుడుతుంది అని. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ థింగ్. శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. అది ఎలాగ నీలో ఫామ్ అయినాయి? నీలో కలిగించినది ఎవరు నిన్ను సృష్టించారు? యూ కెనాట్ అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకున్నా నీకు అర్థం కానివి కొన్ని ఉన్నాయి. చూలాలి గర్భమందు, 5వ వచనం చదువుతున్నాను. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో, మీ బైబిల్ చూస్తే ఆమెన్ చెప్పాలి. నేను ఆగిన దగ్గర మీరే కంటిన్యూ చేయాలి. గాలి ఏ త్రోవను వచ్చునో నీవు ఎరుగవు. తర్వాత అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నీవు ఎరుగవు. హలో, అందరూ నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. లెట్స్ రీడ్ వర్డ్స్ 5 ఆల్ టుగెదర్. 5వ వచనం అందరము కలిసి బిగ్గరగా మీ స్వరమెత్తి చదవాలని కోరుతున్నాను. అందరు నాతోనే ఉన్నారా? కెన్ ఐ హియర్ ఎన్ ఆమెన్? రైట్, 1 2 3 గో. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. కమాన్. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నీవు ఎరుగవు. యు కెనాట్ అండర్స్టాండ్, యు నో నాట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. ఎలాగా? ఆలోచించండి. ఈ రోజుకి నీకేమైనా అర్థమైందా? పొద్దున్నే తూర్పు గాలి రావటం ఏంటి? రాత్రంతా గాలి విసరటం ఏంటి? ఎర్ర సముద్రం 2 భాగాలు అయిపోవటం ఏంటి? మీరు సముద్ర తీరానికి వెళ్ళి నిలబడి చూస్తే, సముద్రం యొక్క విస్తీర్ణత చూస్తే, దాని యొక్క నీటి వరవడి యొక్క స్ట్రెంగ్త్ని మీరు గనక అర్థం చేసుకోగలిగితే, సముద్రం 2 భాగాలకు విడిపోవటం ఏంటి? ఎవరికి అర్థం కాని విషయం. ఆకాశం నుంచి మన్నా ఎలా వచ్చింది? ఎవరికి అర్థం కాని విషయం. ఒక చిన్న రాతిలో నుంచి విస్తారమైన జలప్రవాహం ఎలా వచ్చింది? అంతమందిని ఎలా పోషించాడు? ఒక రాయిలో నుంచి నీళ్లు తీసుకొని వచ్చి, ఎవరికి అర్థం కాని విషయం. దేవుని క్రియలు ఏమనుంది? అలాగుననే 5వ వచనం చివరి మాట అందరము కలిసి అలాగుననే, మీరే చదవాలి. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నీవెరుగు. మరేం చేయాలైతే? మరేం చేయాలి? 6వ వచనం. ఉదయమందు విత్తనమును విత్తుము. మీ బైబిల్ చూస్తే ఆమెం చెప్పాలి. ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందు నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక 2ను సరి సమానముగా ఎదుగునో నీవు ఎరుగవు. యు నీడ్ టు సో ద సీడ్. చులాలు గర్భమందు ఎముకలు ఏ విధముగా ఎదుగుచున్నవి నీకు తెలియదు కదా.
ఇలాగ దేవుని కార్యములు జరుగుతున్నాయి నీకు తెలియదు కదా. యూ కెనాట్ ఫ్యాథమ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, ద హ్యాండీ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని హస్తకృత్యములు అవి మనకు అర్థము కావు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, లిసన్ టు మీ. ఏ మనుష్యుడు చూడని కార్యములు నువ్వు చూడాలంటే, ఏ మనుష్యుడు చూడని అద్భుతములు నీవు చూడాలంటే, ఏ మనుష్యునికి జరగని దైవ సంబంధమైన ఆశ్చర్యక్రియలు నువ్వు చూడాలంటే, దైవ సంబంధమైన నియమములను నీవు అనుసరించాలి. హల్లెలూయా. కమ్ ఆన్, ఎ లౌడ్ హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ కెన్ టెల్ యూ నెంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అనేక సాక్ష్యాలు. ఐ కెన్ రిలేట్ ఇట్ టు ద సోయింగ్ ఎ సీడ్. నాకు అవసరత లేని సమయంలో కూడా ఐ హ్యావ్ మేడ్ ఇట్ మై కల్చర్ టు సో ద సీడ్. అది నా జీవిత విధానముగా మార్చుకున్నాను, విత్తనమును విత్తుట. ఏ దైవజను నేను ఎప్పుడు కలిసిన ఒట్టి చేత్తో కలవను. ఎందుకనంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ దట్ గాడ్ ఈస్ బ్రింగింగ్ టు మీ. బాగా వినాలి, మీ యొద్ద ఈవెన్ అపేక్షించి దేవుడి నియమాన్ని చెప్పలేదు. నీ యొద్ద ధనమును అపేక్షించి దేవుడి నియమాన్ని చెప్పలేదు. గాడ్ డజంట్ నీడ్ అవర్ క్యాష్. దేవునికి మన ధనం అవసరం లేదు. వినాలి, వింటున్నట్లేదా? ఆమెన్ చెప్పండి. మరి ఏం చేస్తున్నాం? ధనమునిచ్చి అద్భుతమును కొంటున్నామా? కాదు. ధనమిచ్చి నువ్వేం చేస్తున్నావంటే, నీవు సంపూర్ణముగా ఆయన అధికారమునకు అప్పగించుకొనుచు ఉన్నావు. ఈ దినము ఏ దినం అంటే మిరకల్ సీడ్ దినం. అనగా ఈ సండే ఏ దినం అంటే నీ నాయకుడు ఎవరో నీవు నిర్ణయించుకొని ప్రకటించే రోజు. దిస్ ఈస్ ద డే వేర్ యు డిసైడ్ అండ్ డిక్లేర్ హూ ఈజ్ యువర్ మాస్టర్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనము. Matthew's Gospel chapter 6 verse 24. Please turn your Bibles to Matthew 6:24. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. ఎవ్వడును, అందరం కలిసి చదువు. ఒకసారి వెయిట్ చేద్దాం, అందరం కలిసి చదువు. I want everyone to read this scripture. 1 2 3. అందరు తీసారా? తీస్తామని చెప్పండి. రైట్, 1 2 3 గో. ఎవడును, మీ స్వరం ఒక్క నిమిషం. అందరు చదువుతున్నట్లేదు ఆమెన్ చెప్పండి. మీరు ప్రతి ఒక్కరు మీ స్వరం వినపడాలి. రైట్, ఓకే. 1 2 3 గో. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మ్యామన్. మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. నువ్వు రిలీజ్ చేయలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దాసుడి అయిపోయావు, దానికి నువ్వు బందీ అయిపోయావు ధనమునకు. అందుకనే నీ ద్వారాగా ధనము ఫ్లో అవ్వగలిగితే నీ యొద్దకు ధనము ఫ్లో అవుతుంది. నీ ద్వారా ధనము వెళ్ళగలదని దేవుడిని నమ్మితే, నీ ద్వారా కొన్ని కుటుంబాలు బాగుపడతాయని దేవుడిని నమ్మితే, నీ ద్వారా కొంత జీవితాలు వెలిగించబడతాయని దేవుడిని నమ్మితే, నీ ద్వారా దేవుని రాజ్యంలో పని జరిగిద్దని దేవుడిని నమ్మితే, నీ యొద్దకు ఎంతైనా తీసుకురావటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. సో ప్రాస్పెరిటీ ఈజ్ నాట్ అబౌట్ యూ, జస్ట్ యూ బీయింగ్ బ్లెస్డ్. నీవు మాత్రమే దీవించబడటం అది నిజమైన అభివృద్ధి కాదండి. అభివృద్ధి అనగా నీ ద్వారా అనేకులు దీవించబడటం. అభివృద్ధి అనగా నీ ద్వారా దేవుని కార్యము జరగటం. ధనము చాలా భయంకరమైనది. అది చాలా చెడ్డ. ఇట్స్ ఎ బ్యాడ్ మాస్టర్. నా మాట అర్థమవుతుందా? చాలామంది ధనము సంపాదించడానికి ఆరోగ్యం అంతా ఖర్చు పెడతారు. ఆ తర్వాత ధనము సంపాదించిన తర్వాత ఆరోగ్యం ఖర్చు పెట్టేశారు కదా, ఇప్పుడు ఆరోగ్యం లేక మరలా ఆరోగ్యాన్ని సంపాదించడానికి ధనమంతా ఖర్చు పెడతారు. అయితే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, దానికి దుఃఖమును ఆయన కలపడన్నాడు వాక్యములో. కమాన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి? నో గ్రేటెస్ట్ థింగ్ నీ ఆత్మీయ జీవితంలో అతి ఉన్నతమైనది ఏంటనంటే దేవుని మాటకు లోబడుట. ఒబేయింగ్ టు ద స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో కనుక మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున యు ఆర్ డిక్లేరింగ్ హూ ఈజ్ యువర్ మాస్టర్. నీ నాయకుడు ఎవరు? అయ్యా నీవే నా యజమాని, నేను సిరికి లేక ధనమునకు నేను దాసుడును కాను. సో గనుక నేను ధనము చేత నడిపించబడను,
ధనము చేత నా జీవితం ముందుకు తీసుకుని వెళ్ళను. కమాన్, నేను ధనము చేత బందీనైపోయిన వ్యక్తిని కాదు. నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వా ధనమా అంటే నువ్వే అని చెప్పే రోజు ఈరోజు. నువ్వా సిరియా అంటే నీవే. నీకు దాసుడుగా ఉండాలా, ధనమునకు దాసుడుగా ఉండాలంటే అది ఎలాగ వ్యక్తపరుస్తావు? అబ్రాము ఇస్సాకా దేవుడా? లేక పుట్టాడు, 25 ఏళ్ల తర్వాత పుట్టాడు. గారాబంగా అప్పుడే ఆడుకుంటున్నాడేమో ఇస్సాకుతో. ఇట్స్ ఎ టెస్ట్. దేవుడు ఇస్సాకును కోరి ఇస్సాకు నర్పించమనలేదు. కమాన్, నా మాటలు అర్థమైతే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో కనుక ఇవన్నీ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్. దేవుని సన్నిధిలో నీవు ధనమును వెత్తకుండా ఆర్థిక అద్భుతములు చూడలేరు. మీరు ఏమైనా అనుకోండి, దిస్ ఈజ్ ది ట్రూత్ ఆఫ్ ద వర్డ్. ఇది వాక్య సత్యం అంతే. వితౌట్ సోయింగ్ ఎ ఫైనాన్షియల్ సీడ్ యూ కెనాట్ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ మిరకల్. దీవెన కలుగదు వితౌట్ గివింగ్. Come on. ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఇస్తేనే దేవుడు దీవిస్తాడని అంటున్నారు. మరి లేనోళ్ళని దేవుడు దీవించడా? లేనోళ్ళు ఉండకూడదనే కదా. పేదలకు శుభవార్త ఏంటంటే, లేనివాడు అంటే తనకు కలిగినది ఇవ్వాలి దేవునికి. ఎవరు లేని మనిషి కాదు, ఏమీ లేదు. లేనివాడు రోజు తింటున్నాడు కదా, ఆ తినే దేవునికి. దేవుడు నీ ఆహారమును కోరి కాదు. నీ దగ్గరున్నది ఆ 2 నాణెములు. ఆమె దగ్గర లేనామే, ఆమె ధనవంతురాలు కాదు, బీద విధవరాలు. కానీ ఆమె దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చింది. దేవుడు ఈవెన్ అపేక్షించి కాదు మన యుద్ధ నుంచి. అర్థం చేసుకోవాలి, దేవుడిని ఆశీర్వదించాలని, నీవు అనేకులకు దీవెనకరముగా ఉండాలని. డాక్టర్ పోలాంగిచో టైంలో చాలా భయంకరమైన కరువు, సౌత్ కొరియా అంతా కూడా విపరీతమైన కరువు. ఎంత కరువు అంటే ఆహారము కూడా లేదు, భూమి ఎండిపోయింది, భయంకరమైన కరువు. డాక్టర్ పోలాంగిచో గారి పేరు ఎంతమందికి తెలుసు? కమాన్, తెలియకపోతే పశ్చాత్తాపడాలి మీరు. సచ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, గ్రేట్ మ్యాన్. అప్పుడే సేవలోకి వచ్చాడు, దేవుని సన్నిధిలో విపరీతమైన ప్రార్థన పరుడు. వాక్యానికి సిద్ధపడుతున్నాడంట. ఆదివారం ఏం వాక్యం చెప్పాలంటే దేవుడు అన్నాడంట, సోయింగ్ గురించి చెప్పన్నాడంట, విత్తుట గురించి. ప్రభువా, నన్ను కొడతారు వీళ్ళు, ఖచ్చితంగా రాళ్ళేసేస్తారు నా మీద, కరువులో ఉంది దేశం అంతా, నీకు తెలీదా? ఆహారం లేక అప్పటికి వారం రోజులుగా దేశం అంతా తినకుండా ఉన్న పరిస్థితి అది. నేను ఇప్పుడు విత్తుట అని చెప్తే నేనేదో నా కొరకు ఆశించి అపేక్షించినట్లుగా అయిపోద్ది కదా, వీళ్ళు ఖచ్చితంగా నన్ను కొడతారు అంటే దేవుడు అన్నాడంట, నువ్వు అడిగేవు ఏం చెప్పాలని చెప్పాను నేను. రేపు ఆదివారం వర్తమానం కొరకు నా సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నువ్వు అడిగేవు చెప్పాను, దీని గురించి మాట్లాడమని. ధైర్యంగా మాట్లాడి వెళ్ళు అన్నాడంట. సో పోలాంగిచో ఆ నెక్స్ట్ సండే నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు, విత్తుట గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకును గురించి తీసుకున్నాడు. కరువు నుండి ఎట్లాగ విత్తనం వేసి 100 ఫలం అదే సంవత్సరంలో పొందాడు. అనౌన్స్ చేశాడంట, మీ దగ్గర ధనము లేకపోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటుంది దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో మీరు విత్తనముగా విత్తండి అన్నాడంట. ఇది ఆత్మ సంబంధమైన నియమము. ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్రిన్సిపల్. మీరు ఆయన మాటకు లోబడి విశ్వాసముతో విత్తండి అండ్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆ రోజు వాక్యం చెప్పిన తర్వాత నేను మౌనంగా ఉంటానని మౌనంగా ఉన్నాడు. మీరు ఆ విధముగా విత్తాలనుకున్నారు, ఆ 2 ముందుకొచ్చి మీ విత్తనము నర్పించండి అంటే వెనక నుంచి ఒక ఆమె సౌండ్ వస్తూ ఉందంట, టక్ 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 అని. ఏంటంటే ఒక ఆవిడ, ఒక రుద్రాలు తన కర్రతో నడుచుకుంటూ వచ్చి అక్కడికి ముందు నేను, అయ్యా నా దగ్గర ఈ కర్ర తప్ప ఏమీ లేదు, చేతిలో గిన్నె పట్టుకొచ్చింది. నేను భిక్షం అడుక్కునే వ్యక్తిని, ఈ 2 తప్ప నా దగ్గర ఏమీ లేదు, ఏదుంటుంది ఏమన్నారు కదా, నేను దేవునికి ఇచ్చేస్తున్నాను. అందరికీ ఇది తక్కువేమో, కానీ నేను బ్రతకటానికి ఈ 2 నాకు ప్రాముఖ్యం. ఇప్పుడు ఆమె ధనవంతురాలా, లేమి కలిగినదా? ఏమీ లేనిదే కదా. తీసుకొని వచ్చి ఆ 2 అక్కడ పెట్టి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత ఒక్కొక్కరు లేచి తమ కలిగినవి దేవుని మందిరంలో అర్పించడం ఆరంభించారు. వారిలో చాలామంది పొలములు, భూములు కలిగిన వారు. వారి దగ్గర ఏది ఉంటే తీసుకొచ్చి ఆ రోజున అక్కడ పెట్టారు. దైవజనుడు ప్రార్థించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి
ఈ సంఘములో ఉన్న వారి యొద్దకు దేవుడు తీసుకొచ్చిన సమకూర్పుకి దేశం అంతా కూడా అవాక్కైపోయారు. ఎంత భయంకరంగా అంటే, నాకు కరెక్ట్గా డేట్స్ గుర్తులేవు. ఆ తర్వాత చాలా భయంకరమైన తుఫాను వచ్చిందండి. వింటున్నారా? వింటున్నట్లేదా? ఆమె చెప్పండి. చాలా భయంకరమైన గాలి తుఫాను వచ్చింది. ఆ తుఫానులో ఎవరైతే విత్తనము విత్తారో వారి పొలములకు కొంచెము కూడా హాని కలుగలేదు. మిగిలినవన్నీ తుడిచిపెట్టబడ్డాయి. మన చప్పట్లు కొట్టారా? దేర్ ఫీల్డ్స్ వర్ ప్రొటెక్టెడ్. వీరి పొలమే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆ రోజు విత్తనం ఇద్దరు వారి పొలములు భద్రపరచబడ్డాయి. మిగిలిన కొట్టుకెళ్ళిపోయినాయి. ఎవరికి అర్థం కాలే ఏమైంది 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 ఏమైంది. చాలామంది పిచ్చోళ్ళు అనుకుంటారు. నేను చెప్తున్నాను, మీకు నచ్చకపోతే డోంట్ గివ్, బట్ డోంట్ ఆర్గ్యూ. మీకు నచ్చకపోతే, మీకు ఇష్టం లేకపోతే డోంట్ గివ్. గాడ్ ఈజ్ నాట్, దేవుడు మీరు ఇచ్చేదాని మీద బతకట్లేదు కదా, నేను ఇచ్చేదాని మీద బతకట్లేదు ఆయన. సోయింగ్ ఈజ్ ఫర్ యువర్ బెనిఫిట్. విత్ అనేది నీ మేలు కొరకు. అది బాగా గమనించండి, బాగా గమనించండి. ఎంత ధనం ఇస్తే ఒక తుఫాను నీ పొలాన్ని తాకకుండా దాటి వెళ్ళిద్ది నాకు చెప్పు. ఏ నాయకుడు రికమెండ్ చేస్తే తుఫాను నీ పొలమును తాకకుండా దాటి వెళ్ళిద్ది నాకు చెప్పు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తుఫాన్ని నీ ఇన్ఫ్లుయెన్స్తో ఆపగలవు, నీ పొలాన్ని తాకకుండా నాకు చెప్పు. దాన్నే కృప అంటారు. అది ఎలా కలుగుతుంది? నువ్వు విత్తనము ద్వారా పొందుకుంటావు అది. కమ్ ఆన్, హల్లెలూయా. సో నా దగ్గర ధనం ఉంది, నాకు అవసరం. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇట్స్ నాట్ జస్ట్ ఓకే, నీకు ధన అవసరత ఉంటే సో ద ఫైనాన్షియల్ సీడ్, ద ఫైనాన్స్ యాజ్ ఎ సీడ్ అండ్ బిలీవ్. నీకు ధనం అవసరత లేదా? యూ నీడ్ ఎ గ్రేస్. దట్ గ్రేస్ కెన్ బి రీప్డ్ ఓన్లీ త్రూ యువర్ సీడ్. నీ విత్తనము ద్వారానే ఆ కృపను పొందుకునేది. ఆ పొలము వారు ఆ భయంకరమైన ప్రతికూల పరిస్థితులు వారు పంట వేయటం మొదలుపెట్టారు. ఆ పొలము ఫలించడం ఆరంభించిందంటే అందరూ వాళ్ళ దగ్గరకు వచ్చి కొనటం మొదలుపెట్టారు. అబ్బా, నేను చెప్తున్నాను, నేను ఆ స్టోరీ అంతా చెప్తే టైం సరిపోదు. విస్తారమైన దీవెన, విస్తారమైన దీవెన. ఆ రోజు విత్తిన ప్రతి ఒక్కరికి. ఈ రోజున మీరు పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీస్ కానివ్వండి, ఆటోమేషన్ కంపెనీస్, మీరు అవన్నీ చూడండి, అవన్నీ కూడా కొరియన్ కంపెనీస్. చాలా కంపెనీస్, చాలా వాళ్ళందరూ ఎవరో తెలుసా? ద సిఇఓస్, ఫౌండర్స్, వాళ్ళందరూ పాల్ యాంగేజ్ చర్చ్ మెంబర్స్, వాళ్ళు బిలీవర్స్. దే వర్ ఆల్ సోవర్స్, దే వర్ టైథర్స్. వారు దేవునికి ఇచ్చిన వారు. ఏమీ లేని స్థితిలోంచి దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలా జరిగిద్ది పాస్టర్ గారు? నేను కూడా ఒక సిఇఓ అవ్వగలనా? నేను కూడా ఒక కంపెనీని స్థాపించగలనా? నేను ఒక మెషిన్ని ఇన్వెంట్ చేయగలనా? చులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలుసా? నీకు తెలియదు కదా. దేవుని కార్యములు నువ్వు ఎరుగవు, నువ్వు అవ్వగలుగుతావు. దేవుడు ఆ విధముగా చేయగలుగుతాడు. నువ్వు ఆ విధముగా ఉన్నతమైన వ్యక్తి అవ్వగలుగుతావు. ఎందుకని? భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యం ఇచ్చేది దేవుడు. ఇట్స్ నాట్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ యువర్ హార్డ్ వర్క్, ఆర్ ఇట్స్ నాట్ సంథింగ్, ఇట్స్ గాడ్. లోక పద్ధతులు ఆలోచిస్తే ఇవన్నీ కూడా వెర్రివిగా కనపడతాయి. ఇదేంటి ఏదో అనుకుంటారు. కానీ మీరు లోకస్తులు కాదు కదా, మీరందరూ విశ్వాసులు కదా, దేవునిది విశ్వాసం ఉంచిన వారు కదా. సో కనుక వారికంటే మరి శ్రేష్టమైన కార్యములు మీరు పొందటానికి, అరే మేము ఇంత చేస్తున్నాం, మాకు ఇంత జరిగింది, వాళ్ళకి ఎట్లా జరుగుతుంది? వీ హ్యావ్ ఎ గాడ్ హూ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకమందు ఆసీనుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని కార్యములు ఆ విధముగా మన జీవితంలో జరుగుతాయి. అందుకని ఏమన్నాడు? 11వ అధ్యాయం 6వ వచనం, ప్రసంగి 11:6 ఏమన్నాడు? ఉదయమందు, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును చేయి వెనుకకు తీయక విత్తుము, అది ఫలించును, ఇది ఫలించునో లేక రెండు సరి సమానముగా ఎదుగునో నీవు ఎరుగవు. కాబట్టి సో ద సీడ్. టెల్ టు సంబడి, సో ద సీడ్. మీరు చెప్పాలి ప్రక్కన వాళ్ళకి చెప్పండి, సో ద సీడ్. మీ విత్తనమును విత్తాలి. ఫెయిత్ సెంటర్లో ఉన్న ప్రతి విశ్వాసి, యూ షుడ్ బి ఎ సోవర్. మీరు విత్తాలండి, మీరు విత్తువారై ఉండాలి. మీ ద్వారా నేను చెప్తాను, మీ ద్వారా కొన్ని కుటుంబాలు బాగుపడాలి, మీ ద్వారా కొందరు పిల్లలు చదువుకోవాలి,
మీ ద్వారా కొన్ని కొన్ని ప్రాంతాలు బాగుపరచబడాలి. మీ వరకే మీరు సర్దుకొని చచ్చిపోబాకండి. ప్లీజ్ బ్లెస్ సంబడి, బ్లెస్ సంబడి, బ్లెస్ సంబడి, బ్లెస్ సంబడి. అంటే పాస్టర్ గారు నా దగ్గర బాగా వచ్చిన తర్వాత ఇస్తాను, నువ్వేంటి ఎవడేని ఎత్తాడు? బాగా వచ్చిన తర్వాత ఇచ్చేదేంటి? నీ దగ్గర ఉన్న దాంట్లో, నువ్వు తింటున్న దాంట్లోనే ఇతరులకు కూడా ఇవ్వటం ఆరంభించు. నీ ద్వారా ధనము ప్రవహించటం చూస్తే నీ యొద్దకు ధనము ప్రవహిస్తుంది. ఇఫ్ గాడ్ కెన్ ట్రస్ట్ యూ, ఇఫ్ గాడ్ కెన్ గెట్ మనీ త్రూ యూ, హీ విల్ గెట్ మనీ టు యూ. అయితే వాటన్నిటికంటే ముఖ్యంగా సో ఇట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మరక్షణ, ఒక వ్యక్తి రక్షించబడుట. దాని కొరకు దేవుని రాజ్యంలోనే విత్తనమును విత్తాలి. కమ్ ఆన్, హల్లెలూయా. దట్స్ హౌ యూ సెక్యూర్ యువర్ ఫ్యూచర్. ఆర్ యు ఆల్ విత్ మీ? నాతోనే ఉన్నారు కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 3. ఈ వచనాలన్నీ కూడా చాలా అద్భుతమైన వచనాలు. మీరు ఈ వచనాలు గమనించాలని కోరుతూ ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడని వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవాడైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. నౌ వర్స్ 6 6వ వచనం చూడండి. 6వ వచనం. మేము 3వ అధ్యాయము 1 Corinthians 3:6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు. అందరు చెప్పండి, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు. మరలా చెప్దాం, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు. సో ఈ రోజున నీ విత్తుచున్న విత్తనమునకు వృద్ధి కలుగ చేయుచున్నది ఎవరంటే దేవుడు. It is God who brings increase to your seed that is being sown today. Amen. Come on, hallelujah. వృద్ధి అంటే now seed is meant to be multiplied. విత్తనము వృద్ధి కలుగు చేయుటకు నిర్ణయించబడింది. విత్తనము విస్తరించుట కొరకు నిర్ణయించబడింది. విత్తనము ప్రొడ్యూస్ చేయడానికి, సీడ్ ఈజ్ మెంట్ టు బి ప్రొడ్యూస్డ్. విత్తనము ప్రత్యుత్పత్తి చేయట కొరకు నిర్ణయించబడింది. కమ్ ఆన్, హల్లెలూయా. సో కనుక వాట్ ఎవర్ యు సో టుడే, బాగా వినాలి, మీరు ఏదైతే విత్తుచున్నారో అది విస్తరింపజేసే బాధ్యత దేవునిది. ఎందుకనంటే మీరు ఆయన సన్నిధిలో విత్తిన తర్వాత అది నీ పరిధిలో నుంచి దేవుని పరిధిలోనికి వెళ్ళిపోతుంది. ఆ విత్తనమును విత్తుచున్నావంటే అది దేనికి సంకేతం అంటే, అయ్యా నన్ను సంపూర్ణంగా నీ నాయకత్వం క్రిందకు తీసుకొని వచ్చుచున్నాను. ఆమేన్. కమ్ ఆన్, నా మాటలు అర్థమైతే ఆమేన్ చెప్పండి. సో యు డోంట్ బై ఎ మిరకిల్ విత్ యువర్ మనీ. మీ ధనముతో అద్భుతమును కొనుట కాదు, నీ ధనముతో దేవునికి నేను అప్పగించుకొనుట. నీ ధనముతో నేను సంపూర్ణంగా ఆయన అధికారమునకు లోపరుచుకొనుట. లార్డ్, ఐ బ్రింగ్ దిస్ సో దట్ ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ. ఈ ధనమును ఎందుకని? నీకు ఇష్టమైంది అదే కదా. నీ ధనం ఎక్కడున్నా నీ హృదయం అక్కడున్న అన్నాడు కదా. కమాన్, ఎస్ ఆర్ నో? ధనం అమ్మ ఎన్ని చేతులు మారి మీ దగ్గరికి వస్తాయి చెప్పాలి. ఎప్పుడైనా కరెన్సీ నోట్ స్మెల్ చూసారా? ఎంత ఘోరంగా ఉంటుందో చూసారా? అయినా జాగ్రత్తగా ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారు కదా. ఎక్కడంటే అక్కడ పడేరు కదా. ఎందుకనేది ధనము కనుక. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండును అన్నాడు ఆయన వాక్యములో. సో కనుక దేవుడు అదే విషయంలో పరీక్షిస్తాడు మనల్ని. కమాన్, హల్లెలూయా. సో నేనేమంటానంటే, నీ విత్తనములో నీ భవిష్యత్తు ఉంది. నీ విత్తనములో నీ అద్భుతము ఉంది. నీ విత్తనములోనే నీ పరిష్కారము ఉంది. ద సొల్యూషన్, ద ఫ్యూచర్ అండ్ ద మిరకల్ ఈజ్ ఇన్ ద సీడ్ దట్ యు ఆర్ సోయింగ్ టుడే. ఈరోజు నువ్వు విత్తుచున్న విత్తనం. అందుకని ప్రిపేర్ ది బెస్ట్ సీడ్ దట్ యు క్యాన్. ఎంత ఫలమును చూడాలనుకుంటున్నావు దానికి తగిన విత్తనమును సిద్ధపరచుకో. ధనము విత్తనమునకు పోల్చబడింది వాక్యములో. నేను ఒక 3 వచనాలు చూపించి ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. రైట్.
ఆది కాండము దయచేసి చూడండి. ఆది కాండము. మీరందరూ నాతోనే ఉన్నారండి. వాక్యం అర్థమవుతున్నట్లేదు, బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఆది కాండము 15వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 15. ఆది కాండం 15వ అధ్యాయము. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట. మరియు అబ్రాము అంటున్నాడు. అబ్రాము దేవునితో అంటున్నాడు. మరియు అబ్రాము 1వ వచనం నుంచి యాక్చువల్గా అబ్రాము దేవునికి మధ్య కాన్వర్సేషన్. సరే, 1వ వచనం నుంచి అవుతుంది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. వర్స్ 2. అందుకు అబ్రాము అంటున్నాడు, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడని. సంతానం అన్న మాట దగ్గర సీడ్ అన్నమాట. నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కానీ విత్తనం ఇవ్వలా. దట్స్ వాట్ అబ్రహాం వాస్ సేయింగ్. కమ్ ఆన్, ఎస్ ఆర్ నో, ఆమేన్ చెప్పండి. సో నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కానీ ఐ డోంట్ హ్యావ్ ఎ సీడ్. అంటే అబ్రహాము దగ్గర వెండి బంగారములు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పనివారు ఉన్నారు, విస్తారమైన ధనం ఉంది, సమృద్ధి ఉంది, కానీ విత్తనము లేదు. దేవునితో అబ్రహాం అంటున్నాడు, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కానీ నాకు సంతానము లేని వాడనే పోవచ్చున్నాను. దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త అగును కదా. వర్స్ 3, 3వ వచనం. మరి అబ్రహాము అన్నాడు, ఇదిగో నీవు నాకు యు డిడ్ నాట్ గివ్ మీ సీడ్. సంబడి షౌట్ సీడ్. బిగ్గరగా చెప్పండి, సీడ్, విత్తనం. అబ్రాహాము దేవునితో అంటున్నాడు, నువ్వు నాకు విత్తనమును ఇవ్వలేదు, నీవు నాకు విత్తనం, యు డిడ్ నాట్ గివ్ మీ సీడ్. 15వ అధ్యాయంలోనే నేను 18వ వచనానికి వచ్చేస్తున్నా. ఆ దినమందే దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహాముతో. ఆ దినమందే యెహోవా అన్నాడు, ఐగుప్తు నది మొదలుకొని, మీరందరూ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పాలి. ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులకును, ఖనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాహీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబూసీయులను నీ విత్తనమునకు ఇచ్చియున్నాను అని అబ్రాహాముతో నిబంధన చేశాను. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు యువర్, సంబడి షౌట్, కమ్ ఆన్, సీడ్. నీ ఉద్యోగము, నీ సంతానము, నీ వ్యాపారము, నీ భవిష్యత్తు అన్నీ దేనికి ఇచ్చాడంటే నీ విత్తనమునకు ఇచ్చాడు. ఏమన్నా అర్థమైందా మీకు ఈ మాట? అండ్ ఎవ్రీథింగ్ దట్ యు నీడ్, బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్, గాడ్ హ్యాస్ గివెన్ ఇట్ టు యువర్ సీడ్. అదే అబ్రహాం అన్నాడు, నువ్వు నాకు అన్ని ఇచ్చావు. అబ్రహాంకి అన్ని ఉన్నాయా లేదా చెప్పండి? వెండి బంగారములు రచ్చేందుకు ధనవంతుడి వాక్యంలో ఉందా లేదా చెప్పండి? అతనికి ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, పనివారు ఉన్నారు 318. ఇంట పుట్టి అలవర్చబడిన పనివారు ఉన్నారు 318 మంది. పెద్ద సైన్యమే ఉంది అబ్రహాముకి. అబ్రహాం అన్నాడు, అన్నీ ఉన్నాయి కానీ నువ్వు నాకు విత్తనం ఇలా. నువ్వు విత్తువాడివైతేనే విత్తనం ఇస్తాడు ఆయన నీకు. నువ్వు తినేసేవాడివైతే విత్తనం ఇవ్వడు నీకు. చాలామంది తినేవాళ్ళే. ఒకసారి అక్కడే మీ చేయబెట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రండి. ప్లీజ్ ఫాలో ద స్క్రిప్చర్స్. మీరు వచనాలు చూడాలి. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 2 Corinthians 9:10. విత్తువానికి విత్తనము చెప్పాలి. విత్తువానికి, అందరు చెప్పాలి. విత్తువానికి, సగం నుండి చెప్పదు, మొత్తం చెప్పాలి. విత్తువానికి, నువ్వు విత్తువాడువైతే నీకేమిస్తాడు ఆయన చెప్పాలి. విత్తువానికి ఏమిస్తాడు ఆయన? నువ్వు విత్తువాడు కాకపోతే డౌట్, వీడికి ఏది ఇచ్చినా తినేసేటట్టున్నాడు, మనం ఈకపోవటం. అందుకనే వెన్ యూ రిసీవ్ సంథింగ్, మేక్ షూర్ దట్ యు సో. పాస్టర్ గారు, నా దగ్గర ఏమీ లేదు, అది కాదు ప్రశ్న. ఇప్పుడు నీ దగ్గర ఏముందా లేదు కదా. నువ్వు విత్తువాడువేనా? నువ్వు విత్తాలనుకుంటున్నావా? నువ్వు విత్తాలనుకుంటే విత్తనం ఇస్తాడు ఆయన. అంటే నీ ద్వారా వెళ్ళగలదా ధనము? నీ దగ్గరకు వస్తే ఆగిపోద్దా? విత్తువానికి తినువాడికి తేడా చూడండి. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. ఆగండి. విత్తువానికి ఏమిస్తాడు చెప్పాలమ్మా. విత్తువానికి ఏమిస్తాడు? తినువాడికి ఏమిస్తాడు? తినేవాడికి ఆహారం ఎవరికి? వాడి వరకే. హీ గివ్స్ ఫుడ్ ఆర్ హీ గివ్స్ బ్రెడ్ టు ద వన్ హూ ఈట్స్. సో నీకు ఆహారం వస్తే నీకే, అయిపోయింది, ఇంకా నీ వరకే. కానీ విత్తనం వస్తే అది నీకే కాదు. నీ దగ్గర ఒక 2 ఎకరాల పొలం ఉందనుకోండి. 2 ఎకరాల పొలం నువ్వు విత్తనం వేస్తే
ఆ 2 ఎకరాల పొలంలో పండే పంట ఎంతమందికి పోషించగలవు నీవు? సో ఈరోజు మీరు డిసైడ్ చేసుకో, ఫెయిత్ సెంటర్ బిలీవర్స్ కేవలం తినవారు కాదు, విత్తువారై ఉండాలి. సంబడి షోడ్ ఐఎమ్ ఏ సోవర్, ఐఎమ్ ఏ సోవర్, ఐఎమ్ ఏ సోవర్. నేను చెప్తున్నాను, బాగా వినాలి. చాలాసార్లు ప్రభా నా ప్రార్థనకు జవాబు అని ప్రార్థన చేస్తాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. వినాలి, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. విత్తే ఒక అవకాశాన్ని తీసుకొస్తాడు, అదే జవాబు. విత్తే ఒక అవకాశాన్ని తీసుకొస్తాడు. ఏముంది నాయన, నేను ఒక పుల్లలు ఏరుకోవటానికి వచ్చాను, కొంచెం పిడికెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఇద్దరం ఒక రొట్టె చేసుకుని చెరొక రొట్టె చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాం అనింది ఆ విధవరాలు సారేపతిలో. ఏలియా అన్నాడు, నువ్వు వెళ్ళి దానిలో మొదటి అప్పం నాకు తీసుకొని రా అన్నాడు. ఇప్పుడు ఆమె ఈషియా సోవర్ ఆర్ జస్ట్ ఈటర్? ఆమె విత్తే స్త్రీయా లేకపోతే తినే స్త్రీయా? ఆమె విత్తే స్త్రీ. ఆలోచించాలి, అర్థం కాలా అసలు. నేను ఆ స్క్రిప్చర్ పోర్షన్ ఎన్నిసార్లు చదివినా నా మైండ్కి మాత్రం అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. అమ్మ పాస్టర్ గారు అది అర్థం అవ్వకూడదని చదవట్లేదేమో చాలామంది. ఇమాజిన్, ట్రై టు విజువలైజ్. పక్కనే ఉన్న కుమారుడు ఆలోచించాల, వాక్యమునకు లోబడింది, దైవజనుడి మాటకు లోబడింది, తీసుకొని వచ్చింది, దైవజనుడి చేతిలో పెట్టింది. యెహోవా జీవముతోడు నా మాట గాక, నీ తొట్టులో పిండి తక్కువ కాదు, నీ బుడ్డులో నూనె అయిపోదని నేను సెలవిస్తున్నానంటే, ప్రతిరోజు ఆ పిండి వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన స్కీమ్ అది? ఎక్కడి నుంచి వస్తుంది నూనె? ఎవరు వచ్చి పోస్తున్నారు నూనె? దూతలు వచ్చి పోస్తున్నారా రాత్రి జాములు ఎందు? చూలాలి గర్భమందు ఎముకలు ఏ విధంగా ఎదుగుతున్నావో నీకు తెలియదు కదా. ఆయన జరిగించి క్రియలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఎరుగవు. సృష్టించిన వాడు ఆయనే, పలుకగా నెరవేర్చబడతాయి. నీ విధేయత కొరకు చూస్తున్నాడు, నీ రొట్టె కోసం కాదు. నిన్ను నీ కొడుకుని చంపేద్దామని నీ రొట్టె అడగలేదమ్మా. నీ పొట్టగొట్టే దేవుడు కాదు ఆయన, నీ విధేయత కొరకు చూస్తున్నాడు ఆయన. ఆమె లోబడింది, విధేయత చూపింది. ఆమె ఒక్కటే కాదు, ఆమె బంధువులందరూ 3.5 సంవత్సరాలు కరువు సమయంలో పోషించబడ్డారని వాక్యంలో రాయబడి ఉంది. నీ ఒక్క విధేయత నీ కుటుంబం అంతటికి దీవెన. నీకు తెలుసా, నేను ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది, నేను ఏదైనా అవసరత, నాకు బాగా అవసరత ఉన్నప్పుడు నేను చేసే మొదటి పని, లార్డ్ షో మీ ఏ ప్లేస్ టు సో ద సీడ్. నాకు విత్తనమి అయ్యా చాలు, ఫస్ట్ నాకు విత్తనమి ఫస్ట్ విత్తనమి. ఎందుకంటే నేను విత్తు వాడను. సడన్గా ఏదైనా పెద్ద దాని కొరకు నేను నమ్ముతున్నప్పుడు, అమ్మా వింటున్నారా, పెద్ద దాని కొరకు నమ్ముతున్నప్పుడు, ఒక 50 లక్షల కొరకు నమ్ముతున్నప్పుడు అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల కొరకు నమ్ముతున్నప్పుడు, సరే అటు చేసి ఇటు చేసి అయ్యి కొంచెం సమకూర్చి ఒక 30 లక్షలు అయింది అనుకుందాం. ఇంకెంత కావాలి చెప్పండి అమ్మా? 20 లక్షలు కావాలి. ఇప్పుడు ఆ టైంలో దేవుడు ఒక అవకాశాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు నేను లెక్కేసుకుంటా ఉంటే ఆలోచిస్తా, ఓకే ఇంకొక 20 లక్షలు అయితే సరిపోతాయి ప్రాజెక్ట్కి, ఒక 50 లక్షలు, ఓకే రైట్ ఫైన్ అనుకున్న టైంలో ఒక పక్కన స్ట్రెస్, ఒక పక్కన టెన్షన్ వస్తూ ఉన్నప్పుడు నేను టెన్షన్ పట్టడం మానేసి ప్రార్థన చేస్తాను. లార్డ్ ఐ వాంట్ టు సో ఏ సీడ్, దేవుడు తీసుకొని వస్తాడు. ఇప్పుడు కరెక్ట్గా మనకే ఇంక 20 లక్షలు కావాలన్నప్పుడు దేవుడు ఒక మంచి అవకాశాన్ని మన ముందు ఏలియాని తీసుకొస్తాడు. కమాన్, ఐఎమ్ టాకింగ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, నా అనుభవంలోంచి మాట్లాడుతున్నా. అప్పుడు ఏం చేయాలి? అలాంటి అనేక సందర్భాల్లో నేను నా వైఫ్ కలిసి ప్రార్థన చేసి, ఇంకొక 20 లక్షలు కావాలి, ఒక 50 లక్షలు పూర్తవటానికి అనుకో టైంలో మా దగ్గర ఉన్నదంతా తీసేస్తే, ఇప్పుడు మొత్తం తీసేస్తే ఇంకేముంటాయి? 0. అట్లాగే తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో విత్తనముగా విత్తేసిన అనుభవాలు చాలా చాలా ఉన్నాయి. నేను అలా విత్తేసిన తర్వాత నాకు 50 లక్షలు రాలా, ఆ పని పూర్తవటానికి కావాల్సిన 50 లక్షలు రాలేదు, కానీ ఆ పని పూర్తి అయిపోయేది నాకు. కమ్ ఆన్, హల్లెలూయా సంబడి, హల్లెలూయా. ఎందుకని?
చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు కదా, నువ్వు ఎరుగవు. నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా సోయింగ్ గురించి మాట్లాడతానంటే, నేను అంత స్ట్రాంగ్గా చేస్తా కాబట్టి, నేను అంత స్ట్రాంగ్గా నమ్ముతా కనుక. అది వాక్య నియమము. కమాన్, ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెం టైం ఉంది ఈరోజు, కొంచెం సర్వీస్ లేట్ అయితే కంగారు పడకండి, ఓకే? సో విత్తవానికి విత్తనమును, 10వ వచనం, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. సో ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో, నేను విత్తవాడునా తినువాడునా. నేనైతే డిసైడ్ చేసుకున్నాను, నేను విత్తవాడునై ఉందామని. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు తినేవాడు గురించి మాట్లాడాల. నెక్స్ట్ విత్తవానికి విత్తనమును, మీ బైబిల్ చూస్తే అర్థమైపోద్ది. విత్తవానికి విత్తనమును, అందరూ 10వ వచనం బాగా గమనించాలి. విత్తవానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు, మీకు విత్తనము దయచేసి విస్తరింపచేస్తాడు. హల్లెలూయా. అమ్మ వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఎ సోవర్, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. కమాన్. నీకు విత్తనమును దయచేయటమే కాదు, ఆ విత్తనమును విస్తరింపచేస్తాడు. చెప్పాలి, ఆ విత్తనమును ఏం చేస్తాడు? He will give you the seed and he will multiply the seed. ఆయన విత్తనము దయచేసి దాన్ని విస్తరింపచేస్తాడు. Now come back to 15. ఆదికాండం 15వ అధ్యాయానికి వచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయం. నువ్వు నాకు అన్నీ ఇచ్చావు కానీ ఏమి ఇవ్వలేదన్నాడు? సంతానం ఇవ్వలేదు, లేక విత్తనం ఇవ్వలేదు. దేవుడు అన్నాడు, ఓ అబ్రాము, యూఫ్రటీస్ నది మొదలుకొని ఈ దేశములన్నీ నీ సంతానమునకి ఇచ్చేసాను అబ్రహాము, నీ విత్తనమునకి ఇచ్చాను. హల్లెలూయా. మీకు విషయం తెలిసి ఇంకా అప్పటికి విత్తనం లేడు. హలో, వింటున్నట్లేదు ఆమేన్ చెప్పండి. ఇంకా విత్తనం లేడు. నువ్వు చాప్టర్ 17 ఆదికాండం 17వ అధ్యాయంకి రండి. ఆదికాండం 17వ అధ్యాయం వర్స్ 8. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశీ ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఐ విల్ గివ్ unto you and unto thy seed. కమాన్, చూసారా మాట? నీకును నీ సంతతికి, నీకును నీ విత్తనమునకు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆ విత్తనం ఇచ్చాడు. ఆ విత్తనం పేరేంటి చెప్పండి? ఇస్సాకు. సంబడి షౌట్ ఐజక్. 22వ అధ్యాయానికి వచ్చేద్దాం. మొదటి వచనం ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించును. ఎట్లనగా అబ్రామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా. చూసారు ఎంత క్లారిటీ దేవుడు. అమ్మా, 4 కొడుకులుంటే ఒకడు నీ మనలేదు ఆయన. ఎంత భయంకరమైన టెస్ట్. నీకొక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని. అంటే అప్పుడే ఎత్తుకొని ఆడుకున్నాడు, నా బంగారు కొడుకు నా బుజ్జి ఇస్సాకు అనుకుంటున్నాడేమో. దేవుడు అన్నాడు, అబ్రామా తీసుకొచ్చి బెల్లర్పించు అన్నాడు. ఇట్స్ ఎ టెస్ట్. నీకొక్కడైన నీ కుమారుని, మీ బైబిల్ చూడండి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. హల్లెలూయా. సంబడి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అబ్రహాం బయలుదేరాడు. 8వ వచనం జెనసిస్ 22:8. అబ్రహాము నా కుమారుడా, అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నాడని చెప్పాను. చూసారా, కొండకి వెళ్తా ఉన్నాడు. అమ్మ, ఆ స్టోరీ మీకు తెలుసు కదా. నా తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ ఏమి లేదు. చెప్పాలి, ఏమి లేదన్నాడు, గొర్రె పిల్ల లేదు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడు దేవుడే, యెహోవా విల్ ప్రొవైడ్, ద లార్డ్ షిల్ ప్రొవైడ్. పైకి వెళ్ళిపోయారు, బలిపీఠమును పేర్చారు. బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టేశారు. వావ్, చాలా భయంకరం. 17వ వచనంకి వచ్చేద్దాం. 17వ వచనం
నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానమును నీ నిశ్చయముగా విత్తనమును, సంతానం అనగా విత్తనం, సంబడి షౌట్ విత్తనము, నీ సీడ్. బాగా వినాలి అమ్మ, బాగా వినాలి. అందరు నా వైపు చూడండి. ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. దిస్ ఈజ్ ఏబ్రహాం సీడ్. వింటున్నారా? తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? బలిపీఠం మీద. హి సౌడ్ ద సీడ్. దేవుడు అన్నాడు, అబ్రాము నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరమందలి ఇసుక వల్లే నీ సంతానము, యువర్ సీడ్ నేను మల్టిప్లై చేస్తాను, నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేస్తాను. పుట్ ఇట్ కేజీవి హియర్ ఆన్ ద స్క్రీన్. పుట్ కేజీవి ఆన్ ద స్క్రీన్. నేను ఆశీర్వదించి విస్తరింపచేస్తాను. Now that in blessing I will bless thee, and in multiplying I will multiply thy seed as the stars of heaven. కనపడిందా మీకు ఆ మాట? ఆకాశ నక్షత్రాలను విత్తనమును విస్తరింపచేస్తాను, సముద్ర తీరమందు and as the sand which is upon the seashore, and thy seed shall possess the gate of his enemies. నీ విత్తనం ఏం చేస్తుందంటే శత్రువుల యొక్క గవరిని స్వాధీనపరుచుకుంటుంది. అమ్మ మీకు మాట చెప్పన, సీడ్ ఈజ్ డేంజరస్. విత్తనం అనేది చాలా భయంకరమైంది, అతి ప్రమాదకరమైంది.